ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడ్డ నా భార్య అనారోగ్యంతో చనిపోతే నా మరదలు నన్ను అక్కున చేర్చుకుంది. ఇప్పుడు తన భర్త మా ఇద్దరిని కలవకుండా అడ్డుకుంటున్నాడు అని అంటున్నాడు మంగళ నాయక్. అసలు తనకు కావాల్సిన న్యాయం ఏంటో అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం అంటే అమ్మాయి నా మరదలు అవుతుంది మేడం. అమ్మాయికి నేను మా ఉన్నప్పటి నుంచి అలవాటు. ఆమెకి పిల్లలు లేరు. పెళ్ళి అయింది కానీ ఒక 20 years అయింది కానీ పిల్లలు లేరు. ఆమెకు ఆల్రెడీ మ్యారీడ్ అయింది. మీ అత్త కూతురా మామ కూతురా? ఈ అత్త కూతురు. నాది లవ్ మ్యారేజ్ ఫస్ట్. ఆహా. ఆమె చనిపోయింది. దాదాపు 35 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నా. కోవిడ్ వచ్చి చనిపోయింది. 2005లో ఒక మ్యారేజ్ అయింది. ఆవిడ ఎప్పుడు చనిపోయారు? ఆమె 2021లో చనిపోయారు రీసెంట్ గా. రేషన్ ఆరోగ్య ప్రాబ్లమ్స్ వల్ల ఆవిడ. ఆరోగ్య సార్. మరి భార్య చనిపోయింది. ఇక్కడ ఏ ప్రాబ్లం తో వచ్చారు మీరు? ఇప్పుడు మా మరదలకి నేను అలవాటు మేడం ఫస్ట్ నుంచి. ఆ? ఓహో, మీకు మీ వైఫ్ ఉండగా అక్రమ సంబంధం ఉంది ఒక ఆవిడతో. ఆవిడకి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు మేడం. ఆమెకి పిల్లలు లేకపోతే నాకు వచ్చి వాళ్ళ ఆయన తీసుకుని వచ్చాడు. ఎందుకు? మా ఆవిడకి పిల్లలను కనిపెట్టానే. ఆయన వచ్చారు సార్ మా ఇంటికి. నెంబర్ ఎందుకు ఇచ్చింది ఆవిడ మీకు? నెంబర్ నేనే ఇచ్చాను సార్. ఎందుకు ఇచ్చారు? ఆయన నాకు ఫ్రెండ్ కదా, ఏదైనా అవసరం ఉంటే చేయరా. ఆమెకి ఇచ్చారా అతనికి ఇచ్చారా? ఆయనకి ఇచ్చాను నేను. అతను వాళ్ళ ఆవిడకి ఇచ్చాడు. ఆయన వాళ్ళ ఆవిడతో వాళ్ళ ఆవిడ మీకు టచ్ లోకి వచ్చింది. వాళ్ళ ఆవిడ నాకు టచ్ లోకి వచ్చింది. నాకు పిల్లలు లేరు కాబట్టి నీ ద్వారా పిల్లలు కావాలని అడిగింది. ఇంక అంతే ఇక. ఆమె చాలా మంచిది. మీ భార్య మంచిదేలేండి. మీ యొక్క సంబంధం ఆవిడతో పిల్లల గురించి సోగాడ్ ప్రొడక్షన్ ఇంజనీర్గా మనం పెట్టినటువంటి ఆ సంబంధం మీ ఆవిడ అప్రూవ్ చేసిందా, డిస్ప్రూవ్ చేసిందా, కరెక్ట్ అందా, తప్పందా? అసలు ఆవిడకి తెలియదు కొంతకాలం వరకు. తెలుసు మేడం. ఫస్ట్ నుంచే తెలుసు. సో ఇదేంటి 2008 నుంచి కంటిన్యూస్గా మీ భార్య చనిపోయేంత వరకు కంటిన్యూస్గా రిలేషన్షిప్ రన్ అయింది. ఇప్పుడు కూడా రన్ అవుతుంది. నేను స్ట్రాంగ్ గానే మాట్లాడాల్సి వస్తుంది. దానికంటే బెటర్ సైకలాజికల్ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ ఆయనకి. చనిపోయినటువంటి ఆవిడ గురించి కూడా మీరు మాట్లాడటము, ఆవిడ వర్జన్ కూడా మీరు మాకు చెప్పటం, దురదృష్టం కొద్దీ అది మేము వినటం అనేది చాలా బాధాకరం. ఆవిడ ఎంత చనిపోక ముందు ఎంత నరకం చూసుంటుందో ఆవిడ అనేటటువంటిది ఇప్పుడు మాకు అర్థం అవుతుంది. పదాలు యూజ్ చేసేవి చాలా హీనంగా ఉన్నాయి. అలాంటి పదాలు మా స్టేజ్ మీద మేము వినం. అసలు ఇది ఏమి నమ్మి వచ్చారో, ఇలాంటి పంచాయతీ మేము చేస్తామని మీరు ఎందుకు అనుకున్నారో మాకు అర్థం కూడా కాల. మిమ్మల్ని ఊర్లు వాళ్ళు తరిమేశారు, పోలీసులు తరిమేశారు, పెద్ద మనుషులు తరిమేశారు. ఏంటండి చూసుకునేది? చూసుకుంటే సరిపోద్దా? భార్యలకి ఎథిక్స్ ఉండవా, మర్యాదలు ఉండవా, పరువులు ఉండవా? బాగా వచ్చేసి ఇంత డబ్బులు పడేస్తే కనుక, ఇంత కూడు పడేస్తే కనుక అలా పడి ఉంటారు ఆడవాళ్ళు. మీలాంటి మగాళ్ళు 100 మందితో ఆడవాళ్ళతో తిరుగుతున్నా కూడా ఓకేనా? అలా మాట్లాడటానికి హక్కు లేదు. అటువంటి తీర్పు ఇక్కడ చెప్పమంటానికి మీకు అధికారం కూడా లేదు. లేదంటే మంగళ నువ్వు కరెక్టరా, ఆడి పిల్లని తీసుకొచ్చి నువ్వే చేసుకోవాలరా అని ఎవరన్నా చెప్పాడా? నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. మంగళ నాయక్ గారు ఇక్కడ ఒక చిన్న సమస్యతో వచ్చారండి. ఆయనకి ఎలాంటి సమస్య వచ్చిందో తనని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? నాగార్జున సాగర్ మేడం. నాగార్జున సాగర్ నుంచి. చెప్పండి సార్, మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం అంటే అమ్మాయి నా మరదలు అవుతుంది మేడం. ఓకే. అమ్మాయికి నేను మా ఉన్నప్పటి నుంచి అలవాటు. ఆమెకి పిల్లలు లేరు. పెళ్ళి అయింది కానీ ఒక 20 years అయింది కానీ పిల్లలు లేరు. మీకు మీ మరదలకి ఎంత ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చండి? మా ఇద్దరిది నాకు 2 సంవత్సరాలు ఎక్కువ ఉంటుంది, ఆమె 2 సంవత్సరాలు తక్కువ ఉంటుంది అంతే. అచ్చా, ఓకే. అయితే ఇప్పుడు అమ్మాయి జాబ్ చేస్తుంది నాటకోలో. 35,000 జీతం వస్తుంది. ఓకే. ఆమెకు ఆల్రెడీ మ్యారీడ్ అయింది. మీ అత్త కూతురా మామ కూతురా? ఈ అత్త కూతురు. అత్త కూతురు, మేనత్త కూతురు. మేనత్త అంటే దూరం. నేను చేసుకున్న భార్య తరపు నుంచి నాకు మేనత్త అవుతుంది. ఆమె నాది లవ్ మ్యారేజ్ ఫస్ట్. ఆహా. ఆమె చనిపోయింది. దాదాపు 35 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నా. కోవిడ్ వచ్చి చనిపోయింది. ఓకే, మీకు పెళ్లి అయిపోయింది, ఆవిడ చనిపోయింది. ఎప్పుడైందండి మ్యారేజ్? సుమారు ఎన్ని సంవత్సరాలు? నాది 2005లో అయింది. 2005లో ఒక మ్యారేజ్ అయింది. ఆవిడ ఎప్పుడు చనిపోయారు? ఆమె 2021లో చనిపోయారు రీసెంట్ గా. రేషన్ ఆరోగ్య ప్రాబ్లమ్స్ వల్ల ఆవిడ. ఆరోగ్య సార్. పిల్లలు ఉన్నారా మీ వైఫ్? 2 బాబు పాప ఉన్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు? బాబు ఇంటర్మీడియట్ చేస్తుండే, పాప 9th క్లాస్. ఓకే సార్. ఓకే. మరి భార్య చనిపోయింది. ఇక్కడ ఏ ప్రాబ్లం తో వచ్చారు మీరు? ఇప్పుడు మా మరదలకి నేను అలవాటు మేడం ఫస్ట్ నుంచి. అలవాటు అంటే ఆమె నాతో ఉండేది, బాగా ఎక్కువ కలిసి ఉండేది. మీరు పెళ్లి చేసుకున్న అంటే నా భార్య కూడా తెలుసు. చనిపోక ముందు ఉండేది. నా భార్య కూడా తెలుసు. ఓహో, మీకు మీ వైఫ్ ఉండగా అక్రమ సంబంధం ఉంది ఒక ఆవిడతో.
ఆవిడ ఒక దూరపు చుట్టాల యొక్క వరుసకి మరదలు అవుతుంది. అంత. ఆవిడకి పెళ్ళయిందా అవ్వలేదా? ఆమెకు పెళ్ళి అయింది. ఆవిడకి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు మేడం ఆమెకి. పిల్లలు లేకపోతే నాకు వచ్చి వాళ్ళ ఆయన తీసుకుని వచ్చాడు. ఎందుకు మా ఆవిడకి పిల్లల్ని కనిపెట్టారు? పిల్లలు లేరు కదా, ఒకసారి హాస్పిటల్లో చూపించుద్దా అంటే పోయాను మేడం. మిమ్మల్ని మీకు చూపించడం ఏంటి? వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, అంటే వాళ్ళ హస్బెండ్ కూడా తెలుసా మీ ఇద్దరు కలిసి? వాళ్ళ హస్బెండే వచ్చి తీసుకెళ్ళాడు మేడం. వచ్చాడంట ఇన్విటేషన్. మా ఇంటికి వచ్చి తీసుకొచ్చాడు ఆయన. అంటే ఓన్లీ పిల్లల పర్పస్ గురించే మీరు కలవటమా? అంటే మీకు పెళ్లికి ముందు 2005 బిఫోర్ అయితే కనుక మీకు మీ మరదలకి ఎటువంటి సంబంధం లేదా? ఏం లేదు సార్. అంటే వీళ్ళ చుట్టరికమే వీళ్ళ వైఫ్ వల్ల. వైఫ్ వాళ్ళ దగ్గర దూరపు చుట్టాలి కదా వీళ్ళు. ఇక దగ్గరే, ఇంకా దూరం అంటే మరీ దూరం కాదు. వైఫ్ తరపున చుట్టాలి వీళ్ళు. కాదు మంగళనాయక్ గారు, అతను భర్త ఆవిడ్ని మీ దగ్గర తీసుకురాకపోతే మీకు ఆ అమ్మాయికి ఎటువంటి సంబంధం ఉండదా? సంబంధం లేదు సార్. ఆయనే వచ్చి తీసుకెళ్ళాడు నాకు. సార్ హాస్పిటల్కి తోడు తీసుకెళ్ళాడా, పిల్లల కంఠం కోసం తోడు తీసుకెళ్ళాడా? ఇప్పుడు ఆమెకి ఏ ప్రాబ్లం ఉందో మేడం నాకు చెప్పింది, పిల్లలు లేరని. సరే అని నేను కామ్గా, మనకేం అవసరం లేదు, అంతవరకు. ఎందుకంటే పక్కకు మీరు ఒక ఫ్రెండ్షిప్ రిలేషన్ డ్యామేజ్ చేస్తున్నారు. వాళ్ళ హస్బెండ్ మిమ్మల్ని నమ్మి తోడు వస్తారు, మీకు ఆల్రెడీ చుట్టాలు కాబట్టి. వాళ్ళ ఆవిడకి పిల్లలు పుట్టట్లేదు, వాళ్ళిద్దరికి హాస్పిటల్కి రండి అని తీసుకెళ్లారు. అంతేగాని వాళ్ళ ఆవిడతో పడుకోమని అయితే తీసుకెళ్ళలేదుగా. అలా ఏం లేదు మేడం, అలా ఏం లేదు. నేను అసలు ఆమెకి నెంబర్ ఇచ్చి వచ్చేసాను. వచ్చేస్తే ఆమె ఊకే ఫోన్ చేసేది. చేస్తే నా భార్య 2-3 సార్లు తిట్టింది. ఏంది ఇద్దరు అక్క చెల్లెలను కొట్టుకోవాలంటే నా భార్య నేను నా మాట కాదని చెప్పదు. ఇదంతా ఎప్పుడు జరిగింది సార్? అసలు వాళ్ళ పరిచయం ఎప్పుడు మీకు? నాకు వాళ్ళు 2008లో పరిచయం మేడం. వాళ్ళు పెళ్ళైన ఒక 3-4 సంవత్సరాలకి ఈ రిలేషన్ స్టార్ట్ అయింది. మరి అతను పరిచయం చేశాడు అంటున్నారేంటి మీరు? ఆయన వచ్చారు సార్ మా ఇంటికి. నెంబర్ ఎందుకు ఇచ్చింది ఆవిడ మీకు? నెంబర్ నేనే ఇచ్చాను సార్. ఎందుకు ఇచ్చారు? ఆయన నాకు ఫ్రెండ్ కదా, ఏదైనా అవసరం ఉంటే చేయరా. ఇచ్చారా అతనికి ఇచ్చారా? ఆయనకి ఇచ్చాను నేను. అతను వాళ్ళ ఆవిడకి ఇచ్చాడు. ఆయన వాళ్ళ ఆవిడతో, వాళ్ళ ఆవిడ మీకు టచ్ లోకి వచ్చింది. వాళ్ళ ఆవిడ నాకు టచ్ లోకి వచ్చింది. నాకు పిల్లలు లేరు కాబట్టి నీ ద్వారా పిల్లలు కావాలని అడిగింది. ఇంక అంతే, ఇక అంతే సార్. ఉన్న లెక్క లేని లెక్క. ఉండలెక్క కాదు, ఉన్నదే అది. ఓకే సార్. అది మీ భార్యకి నచ్చేది కాదు. నా భార్యకి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళ ఇంటి మీద గొడవ చేసింది. నచ్చిందా నచ్చలేదా ఏదో ఒకటే ఉంటది. చనిపోయిన ఆవిడ గురించి ఇప్పుడు మనం ఏం మాట్లాడగలం, కానీ ఆవిడకి నచ్చిందా, అబ్జెక్ట్ చేసి ఇంకో దిక్కు లేక ఒప్పుకుందా? అట్లనే ఏం లేదు సార్, ఆమె చాలా మంచిది. మీ భార్య మంచిదేలేండి. మీ యొక్క సంబంధం ఆవిడతో పిల్లల గురించి సోగాడ్ ప్రొడక్షన్ ఇంజనీర్గా మనం పెట్టినటువంటి ఆ సంబంధం మీ ఆవిడ అప్రూవ్ చేసిందా, డిస్ప్రూవ్ చేసిందా, కరెక్ట్ అందా తప్పందా? అసలు ఆవిడకి తెలియదు కొంతకాలం వరకు. తెలుసు మేడం, ఫస్ట్ నుంచే తెలుసు. ఓకే. ఫస్ట్ నుంచే తెలిసినప్పుడు పెళ్ళేలా? ఆమె నాకు ఫోన్ చేసేది కదా మేడం, నేను బాత్రూంలో స్నానం చేసేటప్పుడు ఆమె తీసేది మాట్లాడేది. ఏందమ్మా అంటే మీ సార్తో పని ఉంది. మరదల పెళ్లి మీరే చేశారా? లేదు. లేదండి, అది వేరే, వాళ్ళు వేరే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.